అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల్ని ఏ విధంగా పూజించాలి అనేది చాలా డీటెయిల్డ్గా, అలాగే ఈ రోజున కుబేర కుండల్ని ఎలా పెట్టుకోవాలి, కుబేర యంత్రాన్ని ఎలా వేసుకోవాలి అనే చాలా విషయాల గురించి చాలా సింపుల్గా, చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీపావళి 5 రోజుల పండగ అంటారు కదా. దానిలో మొదటి పండుగే ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజునే ధన్వంతరి పుట్టారని, ఇంకా లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఈ రోజునే ఆవిర్భవించిందని, ఇంకా కుబేరుడు సర్వసంపదలకు అధిపతి అయ్యారని అంటారు. అంతటి విశిష్టమైన రోజున లక్ష్మీ కుబేరుల్ని పూజిస్తే ధనానికి ఎటువంటి లోటు ఉండదని అంటారు. అందుకని లక్ష్మీ కుబేరుల్ని తప్పకుండా పూజించుకోవాలి. అయితే లక్ష్మీ కుబేరుల పూజించడానికి ఏదైనా ఆచారం ఉండాలా? ఇంతకు ముందెన్నడూ పూజ చేయలేదు, మరి ఇప్పుడు చేసుకోవచ్చా అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ఈ ధనత్రయోదశి ఈ 2025 సంవత్సరంలో 18వ తారీఖు శనివారం రోజున వచ్చింది. ఈ త్రయోదశి తిథి సాయంత్రం ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ పూజను చేసుకోవాలి. ఈ పూజ ఎక్కడైతే చేస్తామో అక్కడ శుభ్రంగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. ఈ పూజకు మనం మామూలుగానే పొద్దున్నే లేచి తలస్నానం చేసి దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. ఈ ధనత్రయోదశి పూజ సాయంకాలం పూట చేసుకునే పూజ కాబట్టి సాయంకాలం పూజకు మనం అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ పూజను మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే కనుక సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. ఈ పూజ ధన్వంతరి, కుబేరుడు, లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అందరి దగ్గర కూడా ఈ ఫోటోలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక లక్ష్మీదేవి ఫోటో అయితే మనందరి దగ్గర ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఫోటో అయినా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకుని పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున కుబేర యంత్రాన్ని, కుబేర కుండలను పూజలో పెట్టుకోవాలి. కుబేర యంత్రం ఎలా వేయాలో చూపిస్తాను. ఒక చెక్కపీటను కానీ ఇత్తడి ప్లేట్ అయినా సరే తీసుకుని కుబేర యంత్రాన్ని వేసుకోవచ్చు. మీ దగ్గర కుబేర యంత్రం ఉంటే దాన్ని పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇలా యంత్రాన్ని పీటపై కానీ ఇత్తడి ప్లేట్పై కానీ వేసుకోవచ్చు. దానికోసం మనం 9 గడులు ఉన్న గీతను గీసుకోవాలి. ఇప్పుడు వీటిలో నెంబర్స్ వేసుకోవాలి. ఇప్పుడు నెంబర్స్ వేస్తున్నాను కదండి, నేను ఏవైతే నెంబర్స్ వేస్తున్నానో ఇలా మాత్రమే వేసుకోవాలి. ఇవి కుబేర యంత్రంలో ఉన్న నెంబర్స్. ఫస్ట్ లైన్లో ఇలా అడ్డంగా వేసుకోవాలి. ఆ నెంబర్స్ ఏమిటంటే 27, 20, 25. ఫస్ట్ లైన్లో ఈ నెంబర్స్ ఉంటాయి. సెకండ్ లైన్లో అడ్డంగా వేసుకోవాలి 22, 24, 26. థర్డ్ లైన్లో 23, 28, 21. ఇలా అన్ని నెంబర్స్ కూడా అడ్డంగా మాత్రమే వేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే వేశానో అలానే వేసుకోవాలి. ఇలా ధనత్రయోదశి రోజున కుబేరుడికి పూజ చేసినట్లయితే ఆ కుబేరుని కటాక్షం కలిగి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కుబేర యంత్రాన్ని పెట్టుకుని పూజించుకుంటూ ఉంటారు. ఇలా నెంబర్స్ అన్నీ వేసుకున్న తర్వాత దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు ప్రతి గడిలో కూడా ప్రతి నెంబర్ దగ్గర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆ నెంబర్స్పై 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ ఆ నెంబర్స్పై పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గడిలో ఎర్రటి పుష్పాన్ని ఉంచాలి. ఎర్రటి పూలు పెడితే చాలా మంచిది. ఇప్పుడు కుబేర కుండలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ కుబేర కుండలు 1 అయినా 3 కానీ 5 కానీ అయినా సరే పెట్టుకోవచ్చు. ఒక మట్టి కుండను తీసుకుని దానికి తడి పొడి లేకుండా పసుపు రాయాలి. మనం శుభ్రంగా పసుపు రాసిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఈ కుబేర కుండల్లో ఉప్పు, బియ్యం, పప్పులు, ధాన్యాలు వేస్తారు. ఇలా మనకు ఏది అందుబాటులో ఉంటే వాటన్నిటినీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కల్లుప్పును వేస్తున్నానండి. కల్లుప్పు వేసిన తర్వాత ఇది సగం వరకు అయినా సరే వేయచ్చు, లేదా 3 వంతుల వరకు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కల్లుప్పును సగం వరకు వేసిన తర్వాత ఒక జాకెట్ ముక్కను తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్, 2 పువ్వులు వేసి దానిపైన ఒక మూతను కూడా పసుపు కుంకుమలతో అలంకరించి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టుకోవాలి.
ముందుగా దీపారాధన చేసి దీపపు కొంది దగ్గర అక్షింతలు పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతి పూజతో మొదలు పెడతాం కదా, గణపతి పూజను ముందుగా మొదలు పెట్టుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించవచ్చు. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించి ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను మొదలు పెట్టాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. మనం వినాయకుడిని షోడశోపచారాలతో ఏ విధంగా అయితే పూజించామో సేమ్ అలాగే ధ్యానం, ఆవాహనం ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారివి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కాయిన్స్తో కానీ పసుపు, కుంకుమ, చిట్టి గాజులు, పువ్వులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇలా వీటితో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో పూజించుకోవచ్చు. ఇక్కడ నేను పువ్వులతో పూజ చేసుకున్నాను. మనకు దీపావళి వచ్చేస్తోంది అంటేనే ఎక్కువ దీపాలు పెట్టుకుని పూజించుకుంటూ ఉంటాం కదా, ఆ దీపపు వెలుగులో అమ్మవారిని పూజించుకుంటూ మురిసిపోతూ ఆనందపడిపోతూ ఉంటాం. ఈరోజు ఎక్కువ దీపాలు వెలిగించుకోవాలి అనిపించింది నాకు. తర్వాత ధూపం వేసి దీపం చూపించి నైవేద్యంగా పాలు, పళ్ళు, కొబ్బరికాయ, పరమాన్నం ఇలా మీకు ఏది నైవేద్యం పెట్టాలి అనిపిస్తే వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. లక్ష్మీ కుబేరులకు మనకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అవన్నీ చెప్పుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. ధనత్రయోదశి రోజున ఇలా పూజ చేసుకున్నట్లయితే ఎలాంటి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఈ విధంగా ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల్ని పూజించాలి. ఈ పూజ చేయడానికి ఆచారం, సాంప్రదాయం అలాంటివి ఏవీ లేవు. ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు. అయితే ఈ ధనత్రయోదశి రోజునే యమదీపాలు పెట్టుకుంటూ ఉంటారు. యమదీపం పెట్టుకున్న తర్వాత ఈ లక్ష్మీ కుబేరుల పూజ చెయ్యాలి. యమదీపం ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. యమదీపం పెట్టడం వల్ల యముడు నుండి వచ్చే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఈ రోజున యమదీపాలు కూడా పెడతారు. తర్వాత మనం కుబేర యంత్రంలో డబ్బులు పెట్టుకున్నాం కదా, డబ్బులు తీసేసి డబ్బులు దాచుకునే ప్లేస్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లేదంటే కనుక దాన్ని గంధం నీటిలో శుద్ధి చేసి నెక్స్ట్ పూజల్లో కూడా వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే కనుక ధనత్రయోదశి సాయంత్రం ఈ పూజ చేసుకుంటాం కదా, ఆ తర్వాత నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అమావాస్య. ఈ పీఠాన్ని దీపావళి అమావాస్య పూర్తి పూజ అయిన తర్వాత ఈ పీఠాన్ని కదపవచ్చు. లేదంటే కనుక ఈరోజు పూజ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి దీపం వెలిగించి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత పీఠాన్ని కదపచ్చు. తెలిసింది కదండి, ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల్ని ఏ విధంగా పూజించాలి, అలాగే కుబేర కుండలు ఎలా పెట్టుకోవాలి, కుబేర యంత్రాన్ని ఎలా వేసుకోవాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.